Hello friends, how are you? Welcome back to my channel. I am V. Suprasad from Venkatagiri. Today class I will take past action. Past actions means గతంలో జరిగిపోయిన పనుల గురించి చెప్పేదన్నమాట. దాన్ని డిడ్ అనే పాస్ట్ యాక్షన్తో ఇప్పుడు మీకు క్లాస్ చెప్తానన్నమాట. ఈ డిడ్ అని పాస్ట్ యాక్షన్ను మామూలుగా ఈ డిడ్ యాక్షన్కి డైరెక్ట్గా మనము డైరెక్ట్లీ వీ కెన్ యూజ్ టు ఆల్ సబ్జెక్టివ్ ప్రొనౌన్స్ V2. V2 means, for example, ఇది present tense. Present tense means V1. Past tense. Past tense means V2. Past tense V2 అన్నమాట. ఇప్పుడు ఫస్ట్ది గో, దీనికి వెంట్. పాస్ట్ యాక్షన్స్ వెంట అన్నమాట. అంటే ఏంటంటే గో అంటే వెళ్ళుట, వెంట అంటే వెళ్ళను, అంటే పాస్ట్ యాక్షన్ అన్నమాట. అయిపోయింది పని. ఏంటంటే డిడ్ అనేది మామూలుగా చెప్తున్నాను కాబట్టి ఇప్పుడు రెండోది వచ్చి ఈట్. ఈట్ అంటే తినుట. ఏట్ అంటే తినేను అని అర్థం వస్తుంది అన్నమాట. ఇది రీడ్. రీడ్ అంటే చదువుట. దీనికి స్పెల్లింగ్ మామూలుగానే వస్తుంది, కానీ ప్రొనౌన్సియేషన్ మాత్రం మారద్దు అన్నమాట. ఏంటంటే రెడ్. రెడ్ అంటే చదివేను అని అర్థం వస్తుంది అన్నమాట. ఇప్పుడు ఈ విధంగా ఉన్నప్పుడు ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్, I went to temple yesterday. I went to temple yesterday అంటే ఏంటంటే నేను టెంపుల్కి వెళ్ళినాను. ఎప్పుడు? నిన్న వెళ్ళినాను. గతంలో జరిగిపోయింది ఈ పని. అది గతంలో జరిగిపోయింది దాన్ని ఇప్పుడు దీన్ని ఏమంటామంటే, ఇదిగో ఇక్కడ చూడండి, గో ఇక్కడ V1, వెంట్ వచ్చి V2, ఇక్కడ V2 డైరెక్ట్గా V2 ఉపయోగించామన్నమాట. అదేవిధంగా మళ్ళా ఈట్. ఈట్ అంటే I eat మ్యాంగో. ఐ ఈట్ మ్యాంగో అంటే ఏంది? సారీ ఐ ఏట్ మ్యాంగో అంటే ఏంది అర్థము? నేను మ్యాంగో తిన్నాను. అంటే ద యాక్షన్ విచ్ ఈజ్ ఆల్రెడీ కంప్లీటెడ్ ఇన్ ద పాస్ట్. అంటే ఆ పని అయిపోయింది అన్నమాట. అయిపోయింది కాబట్టి ఇక్కడ ఏట్ అనేది ఇక్కడ V2 వచ్చిందన్నమాట. అదేవిధంగా ఏంటంటే మూడోది ఐ రీడ్. ఐ రీడ్ న్యూస్ పేపర్. ఐ రీడ్ న్యూస్ పేపర్ అంటే మామూలుగా ఐ రీడ్ అంటే ప్రజెంట్ టెన్స్లో రీడ్ అని మనం పలకాల.
ఇక్కడ ఏంటంటే V2 కాబట్టి పాస్ట్ టెన్స్లో ఐ రెడ్ న్యూస్ పేపర్ అని మనం చెప్పాలి. ఐ రెడ్ న్యూస్ పేపర్ అంటే అర్థమైంది, నేను న్యూస్ పేపర్ చదివేశాను అంటే పని అయిపోయింది. టు ఎక్స్ప్రెస్ అండ్ యాక్షన్ దట్ హ్యాపెండ్ ఎట్ సమ్ టైమ్ ఇన్ ద పాస్ట్ అంటే గతంలో ఏదో ఒక సమయంలో ఆ పని పూర్తిగా అయిపోయింది అని చెప్పేదానికి మనం V2 డైరెక్ట్గా ఉపయోగిస్తాం అన్నమాట. ఒకవేళ మనము డైరెక్ట్గా మనకి ఈ V2 తెలియలేదు అనుకో, అప్పుడు మనం ఏం చేస్తామంటే డిడ్ ఉపయోగిస్తాం. మామూలుగా ఏంటంటే ఇప్పుడు ఇంతవరకు చూశారు కదా, దీనికి ఒక స్ట్రక్చర్ వేస్తానన్నమాట. ఒక స్ట్రక్చరు వేస్తానన్నమాట. సర్వసాధారణంగా ఇంగ్లీష్లో సబ్జెక్టివ్ ప్రొనౌన్స్ 7 ఉంటాయన్నమాట. ఏమిటివి? ఐ, వి, దే, హీ, షీ, ఇట్. ఐ అంటే నేను, వి అంటే మేము లేక మనము, యు అంటే నీవు లేక మీరు, దే అంటే వారు, హీ అంటే అతడు, షీ అంటే ఆమె, ఇట్ అంటే అది. ఇక్కడ ఏంటంటే ఐ అనేది ఫస్ట్ పర్సన్ అంటే అర్థమైంది మై సెల్ఫ్, నన్ను గురించి నేను చెప్పుకునేటప్పుడు మై సెల్ఫ్ అన్నమాట. అది ఐ అని మనం ఫస్ట్ పర్సన్ అన్నమాట. సెకండ్ పర్సన్ యు అంటాం. యు అంటే ఎదుటి వ్యక్తిని గురించి చెప్పేటప్పుడు యు అంటే నీవు లేక మీరు, అంటే ఇక్కడ ఏంటంటే యువర్ సెల్ఫ్ అంటే అతనంటే అతనే అని అన్నమాట. థర్డ్ పర్సన్ సింగులరు హీ, షీ, ఇట్కి వచ్చి మామూలుగా ఏంటంటే ఈ హీ వచ్చి హిమ్సెల్ఫ్, అతనికి అతనే చెప్పుకుంటాడనమాట. ఇక్కడ షీ అనేది హర్ సెల్ఫ్, ఆమెకు ఆమె చెప్పుకుంటారనమాట. ఇట్ అంటే దానికి అదంతా అదే చెప్పుకుంటుంది అని అర్థము. ఈ 3 ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్ అని ఇంగ్లీష్లో వస్తాయన్నమాట. ఇప్పుడు వీటికి ఏంటంటే డైరెక్ట్గా మనము V2 ఉపయోగించి చెప్పాలన్నాం కదా పాస్ట్ టెన్స్లో V2. ఇప్పుడు ఇందాక తీసుకున్నట్టు వెంట్ తీసుకున్నాం. ఐ వెంట్ టు టెంపుల్ ఎస్టర్డే. ఐ వెంట్ టు టెంపుల్ ఎస్టర్డే అంటే నేను నిన్న టెంపుల్కి అంటే దేవాలయానికి వెళ్ళాను అని అన్నమాట. ఇక్కడ వెంట్ వచ్చి V2 అన్నమాట. వీ వెంట్ టు టెంపుల్ ఎస్టర్డే. అంటే మీరు లేదా మనము టెంపుల్కి వెళ్ళాము నిన్న. యూ వెంట్ టు టెంపుల్ ఎస్టర్డే అంటే నువ్వు నిన్న టెంపుల్కి వెళ్ళావు. దే వెంట్ టు టెంపుల్ ఎస్టర్డే అంటే వారు నిన్న టెంపుల్కి వెళ్ళారు. హీ వెంట్ టు టెంపుల్ ఎస్టర్డే అంటే అతను నిన్న టెంపుల్కి వెళ్ళాడు. షీ వెంట్ టు టెంపుల్ ఎస్టర్డే అంటే ఆమె నిన్న టెంపుల్కి వెళ్ళింది. ఇట్ వెంట్ టు టెంపుల్ ఎస్టర్డే అంటే అది నిన్న టెంపుల్కి వెళ్ళింది. టెంపుల్ అంటే దేవాలయానికి వెళ్ళిందన్నమాట అని ఈ విధంగా మనం చెప్తాం. ఇప్పుడు మీకు ఒక చిన్న చిట్కా లాంటివి చెప్తాను చూడండి. ఇప్పుడు ఐ వెంట్ టు టెంపుల్ ఎస్టర్డే. ఐ ఏట్ మ్యాంగో అంటే నేను మ్యాంగో తిన్నాను. నేను మామిడి పండు తిన్నాను అంటే ఇక్కడ పని అయిపోయిందన్నమాట. ఆల్రెడీ ఆ మామిడి పండుని తినేసామన్నమాట.
అదేవిధంగా ఏంటంటే ఐ రెడ్ న్యూస్ పేపర్. ఐ రెడ్ న్యూస్ పేపర్. నేను వార్తాపత్రిక చదివాను అంటే చదివేసి అయిపోయిందన్నమాట. అప్పుడు నేను వార్తాపత్రిక చదివాను. ఈ యాక్షను ఆల్రెడీ కంప్లీటెడ్ అన్నమాట. ఇది V2 స్ట్రక్చర్. అదేవిధంగా ఐ విల్ టేక్ అనదర్ హెల్పింగ్ వెర్బ్ డిడ్. ఇది డిడ్ అన్నమాట. ఇప్పుడు దీనికి ఏంటంటే మామూలుగా సబ్జెక్ట్ డిడ్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. ఇది దానికి సూత్రం అన్నమాట. సబ్జెక్ట్ డిడ్ V1 ఆబ్జెక్ట్. ఇప్పుడు దీనికి ఏ విధంగా మనం చూస్తామన్నమాట. ఇది డిడ్. ఐ డిడ్. ఇక్కడ వచ్చి మనము ఇందాక ఏం చేసాము, ఉండు చెప్తాను ఇప్పుడు. ఐ వెంట్ టు టెంపుల్ ఎస్టర్డే అని మనం ఇందాక చెప్పామన్నమాట. ఇప్పుడు ఇది వచ్చి V2 కదా. ఇప్పుడు ఇక్కడేమొచ్చింది, సబ్జెక్టు డిడ్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. ఇప్పుడు డిడ్ తర్వాత ఏంటంటే ఐ డిడ్. ఇప్పుడు వెంట్కి పాస్ట్ టెన్స్, ప్రెజెంట్ టెన్స్ ఏంటి, ఫస్ట్ ఫార్మ్ ఆఫ్ ది వెర్బ్ గో. ఐ డిడ్ గో టు టెంపుల్ ఎస్టర్డే. ఐ డిడ్ గో టు టెంపుల్ ఎస్టర్డే అంటే నేను నిన్న ఆలయానికి వెళ్ళాను అని చెప్పడం. అంటే ఇది V2 ఉపయోగించి చెప్పినా ఒకటే, ఇది మామూలుగా ఏంటంటే డిడ్ ఉపయోగించి చెప్పినా ఒకటే. దీనికి ఎట్లా అంటే మనకి కొన్ని సందర్భాల్లో ఈ V2 గుర్తురాదు. అప్పుడు V2 గుర్తు రాకపోతే మనకి హెల్పింగ్ చేసేది ఏంటంటే ఇక్కడ డిడ్. ఈ డిడ్ ఎట్లా అంటే ఫస్ట్ ఫార్మ్ ఆఫ్ ది వెర్బ్ అన్నమాట. V1 ఇది గో అనేది. అంటే ఏంటంటే మనకి ఫస్ట్ ఫార్మ్ ఆఫ్ ది వెర్బ్ తెలుసుంటే ఆ డిడ్ ఉపయోగించి మనము సెంటెన్స్ మేక్ చేయొచ్చు అన్నమాట. ఇప్పుడు ఈ విధంగా ఐ డిడ్ గో టు టెంపుల్ ఎస్టర్డే. ఐ డిడ్ గో టు టెంపుల్ ఎస్టర్డే అంటే నేను నిన్న టెంపుల్కి వెళ్ళాను. అదేవిధంగా వీ డిడ్ గో టు టెంపుల్ అంటే మనము టెంపుల్కి నిన్న వెళ్ళాము. యూ డిడ్ గో టు టెంపుల్ ఎస్టర్డే అంటే నువ్వు లేదా మీరు నిన్న టెంపుల్కి వెళ్ళారు. అంటే ఇవన్నీ ఏంది, గతంలో జరిగిపోయిన పనుల గురించి చెప్పేటప్పుడు. ప్రజెంట్ టెన్స్ కాదు, ఇది పాస్ట్ టెన్స్ అన్నమాట. ఈ పాస్ట్ టెన్స్లో ఇప్పుడు హీ వచ్చిందనుకోండి, ఇక్కడ హీ డిడ్ గో టు టెంపుల్ ఎస్టర్డే అన్నాం అనుకో, షీ డిడ్ గో, అన్నిటికీ డిడ్ ఉపయోగించవచ్చు. ఈ అన్ని 7 సబ్జెక్టివ్ ప్రొనౌన్స్కి డిడ్ అనేది ఉపయోగించవచ్చు అన్నమాట. ఇప్పుడు ఉదాహరణకి ఇంకొకటి కూడా చెప్దాం. ఐ వెంట్ టు టెంపుల్ ఎస్టర్డే అన్నాం అనుకో, ఇక్కడ ఐ లేకుండా
హీ వెంట్స్ టు టెంపుల్ ఎస్టర్డే. హీ వెంట్స్ టు టెంపుల్ ఎస్టర్డే అని రాశాను అనుకో. హీ వెంట్స్ ఎందుకు వచ్చిందాడా? ఎస్ రాదు, రాకూడదు కూడా. కానీ ఎందుకు వచ్చింది ఇక్కడ? ఇది రాదు. ఇప్పుడు మామూలుగా ఏంటంటే మనము ప్రజెంట్ టెన్స్లో మాత్రమే ఈ హీ షీ ఇట్కి ఎస్ అనేది యాడ్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ పాస్ట్ టెన్స్ కాబట్టి జరిగిపోయిన దానికి ఎస్ యాడ్ కాదు. ఇది గుర్తుపెట్టుకోవాలి. హీ వెంట్ టు టెంపుల్ ఎస్టర్డే అనేది కరెక్ట్. హీ వెంట్స్ అని రాకూడదు. అదే ఇప్పుడు ఈ డిడ్ని గురించి చెప్పాను అనమాట ఒకటి. రెండవది ఏంటంటే ఐ ఏట్ మ్యాంగో అన్నాం కదా. కానీ మనం ఏం చేస్తాము? ఐ ఏట్ మ్యాంగో తర్వాత వచ్చి ఇంకొకటి కూడా చెప్తాను చూడండి. ఈ ఏట్ మ్యాంగో అని రాసాం. ఈ రెండు కరెక్టే. అంటే నేను మామిడి పండు తిన్నాను, అతను మామిడి పండు తిన్నాడు. ఓకే, ఆడవరకు అయిపోయింది. కానీ ప్రజెంట్ టెన్స్లో మామూలుగా ఈ హీ అనేదానికి ఎస్ ఫామ్ యాడ్ అవుతుంది. ఎస్ ఫామ్ యాడ్ అవుతుందంటే ఇక్కడ ఏంటంటే హీ ఏట్స్ మ్యాంగో అని రాదు. ఎందుకంటే హీ ఈట్స్ మ్యాంగో అని వస్తుంది. ఇది V2. ఇక్కడ హీ ఈట్స్ మ్యాంగో, ఇది కరెక్ట్. ఏదంటే అతను మామిడి పండు తింటాడు అని వస్తుంది అన్నాడు. అంటే ప్రజెంట్ ఫామ్ అన్నమాట, జరుగుతూ ఉండే పని గురించి చెప్పేటప్పుడు. హీ ఏట్స్ మ్యాంగో అనేది రాదు కాబట్టి ఎస్ ఫామ్ అనేది రాదు. ఇప్పుడు ఆర్ యు క్లియర్? హీ ఏట్ మ్యాంగో అంటే అతను మామిడి పండు తిన్నాడు, అయిపోయింది, పని అయిపోయింది అనమాట. ఇప్పుడు ఈ డిడ్ని గురించి ఇప్పుడు చెప్పాను. ఇప్పుడు వెంట్ అని చెప్పాను కదా, ఇది V2 కదా. ఇప్పుడు డిడ్ ఐ గో, ఇప్పుడు ఐ గో టు టెంపుల్ ఎస్టర్డే అని చెప్పాము అన్నమాట. ఐ గో టు టెంపుల్ అంటే ఈ వెంటనే ఇక్కడ గో ఫస్ట్ ఫామ్ ఆఫ్ ది వెర్బ్ తీసుకోవాలన్నమాట. తర్వాత ఏంటంటే ఐ ఏట్ మ్యాంగో అంటే ఇక్కడ ఏంటంటే ఐ డిడ్ తర్వాత ఏమో రావాలా? V1 రావాలా. ఐ డిడ్ ఈట్ మ్యాంగో. ఐ డిడ్ ఈట్ మ్యాంగో అంటే నేను మామిడి పండు తిన్నాను. డిడ్ అంటే పాస్ట్ ఫామ్, ఇక్కడ V2 అన్నా పాస్ట్ ఫామ్. ఈ వెంట అన్నా ఇక్కడ మామూలుగా ఏదంటే గో అన్నా, ఈ రెండు ఒకటిగా వస్తుంది. ఇది గో అంటే ప్రజెంట్ ఫామ్ కాబట్టి ఇది వెళ్ళుట అని వస్తుంది. ఇక్కడ వెంట అంటే వెళ్ళెను, అయిపోయిందన్నమాట పని, అదన్నమాట. ఇప్పుడు వీటిని డిడ్ ఉపయోగించి 4 సెంటెన్స్ ఫార్మేట్స్ని ఎట్ట చేయాలా ఇప్పుడు చెప్తాను మీకు. ఇందాక 4 సెంటెన్సులు తయారు చేసేది ఎట్లా అనేది చెప్పాను అనమాట. ఏమేమిటివి? పాజిటివ్ సెంటెన్స్, ఇంటరాగేటివ్ సెంటెన్స్, నెగటివ్ సెంటెన్స్, నెగటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్. పాజిటివ్ సెంటెన్స్ మీన్స్ ఏ సెంటెన్స్ విచ్ ఈస్ దేర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ యాన్ ఆన్సరబుల్, ఇట్ ఈస్ కాల్డ్ పాజిటివ్ సెంటెన్స్. అంటే అర్థం ఏంటంటే ఏదైతే జవాబు రూపకంగా, పూర్తి జవాబు రూపకంగా ఉంటుందో దాన్ని పాజిటివ్ సెంటెన్స్ అని అంటాం అన్నమాట. ఇది ఇంటరాగేటివ్ సెంటెన్స్ అంటే ఏంటంటే ఏ సెంటెన్స్ విచ్ ఈస్ దేర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏ సెంటెన్స్ విచ్ ఈస్ దేర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ క్వశ్చనబుల్, ఇట్ ఈస్ కాల్డ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్. అంటే ఏదైతే ప్రశ్న రూపంలో ఉంటుందో దానిని మనం ఇంటరాగేటివ్ సెంటెన్స్ అంటాం. ఇది నెగటివ్ సెంటెన్స్ అంటే ఏంటంటే ఏ సెంటెన్స్ విచ్ ఈస్ దేర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ నెగేషన్, ఇట్ ఈస్ కాల్డ్ నెగటివ్ సెంటెన్స్. అంటే ఏదైతే వ్యతిరేకంగా నెగటివ్గా ఉంటుందో, మనము చెప్పేదానికి నెగటివ్గా ఉంటుందో, ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను రాను, నేను ఏళ్ళను, నేను తిన్ను, నేను చెయ్యను అని చెప్తాను చూడండి, అదన్నమాట ఆ సెంటెన్స్ అంటాం.
ఇది మామూలుగా నెగటివ్ ఇంట్రాగేటివ్ సెంటెన్స్ అంటే ఏంటంటే ఏ సెంటెన్స్ విచ్ ఈస్ దేర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ క్వశ్చనబుల్ నెగేషన్, ఇట్ ఈస్ కాల్డ్ నెగటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్. ఇవి 4 సెంటెన్సులు వాటిని గురించి చెప్పాను అనమాట. ఇప్పుడు ఐ డిడ్ గో టు టెంపుల్ అంటే నేను టెంపుల్కి వెళ్ళాను అయిపోయింది. ఎప్పుడు? నిన్న వెళ్ళుండొచ్చు, మొన్న వెళ్ళుండొచ్చు, లాస్ట్ వీక్, అంటే గడిచిపోయింది, గతంలో గడిచిపోయిన గురించి చెప్పేదానికి మనం డిడ్ అనేది ఉపయోగిస్తున్నాం కాబట్టి ఇక్కడ అది పాజిటివ్ సెంటెన్స్ అవుద్ది. దాన్ని ఇంటరాగేటివ్ సెంటెన్స్ చేయాలంటే సింపుల్. మామూలుగా డిడ్ అనేది పాస్ట్ టెన్స్లో V2 కాబట్టి ఈ V2కి ముందు తీసుకొచ్చి పెడితే ఇప్పుడు మామూలుగా డిడ్ ఐ గో టు టెంపుల్ అని వచ్చిందనమాట. ఇక్కడ ఇది హెల్పింగ్ వర్బ్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టామన్నమాట. సబ్జెక్ట్ ప్రొనౌన్ ముందు పెట్టాం కాబట్టి డిడ్ ఐ గో టు టెంపుల్ అంటే నేను టెంపుల్కి వెళ్ళినానా అని ప్రశ్నించుకోవడం. అంటే మనం ఎప్పుడు ప్రశ్నించుకోము, మనం ఇతరులను ప్రశ్నిస్తాం. డిడ్ యూ గో టు టెంపుల్ ఎస్టర్డే అంటే నిన్న నువ్వు టెంపుల్కి వెళ్ళావా అని మనం ప్రశ్నిస్తాం అన్నమాట. అదేవిధంగా ఏంటంటే ఐ డిడింట్ గో టు టెంపుల్ అంటే కాదే నేను పోలే, అసలు నేను పోనీయలే, అసలు నిన్న పోనీయలే నేను అని చెప్పినట్టు. అంటే నేను పోలేదు, నేను చేయలేదు, నేను చేయను అట్లాంటివి అన్నమాట. ఇది నెగటివ్గా, ఇది నెగటివ్ సెంటెన్స్. ఐ డిడింట్ గో టు టెంపుల్ అంటే నేను వెళ్ళలేదు అని చెప్పడం అన్నమాట. డిడింట్ ఐ గో టు టెంపుల్ అంటే ఆశ్చర్యంగా కొంతవరకు ఏంటంటే అనుమానం అనమాట. అవును నేను ఎందుకు వెళ్ళలేదు, నేను వెళ్ళలేదా అని మనమే ప్రశ్నించుకోం కాబట్టి నువ్వు వెళ్ళలేదా అని మనం అడుగుతాం అనమాట. అది దాని గురించి ఇవి చెప్పినప్పుడు ఇప్పుడు నెగటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్ అని మనం అంటాం అనమాట. ఇప్పుడు ఈ స్ట్రక్చరు, మొదటి స్ట్రక్చరు డిడ్ V2 చెప్పాను. మళ్ళీ రెండో స్ట్రక్చర్ ఏంటంటే డిడ్ని గురించి చెప్పాను అనమాట. ఇంతవరకు ఈ క్లాసు కంప్లీట్ అయిపోయింది. ఐ విల్ మీట్ అగైన్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. ప్లీజ్ డూ షేర్ అండ్ సబ్స్క్రైబ్, లైక్. Thank you for watching.